దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయము ఈ దినము మనం ధ్యానించుకోబోయే జీవమిచ్చే, క్రియ చేసే, రక్షణనిచ్చే, వెలుగునిచ్చే, పరిశుద్ధ జీవిత మార్గాన్ని చూపించే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అంశము నూతన ప్రవర్తన. ప్రియులారా, దేవుని వాక్య భాగం నుంచి ధ్యానించబోయే ఆ వెలుగుగల అంశము నూతన ప్రవర్తన. ప్రియులారా, న్యూ బిహేవియర్. ప్రియుల, ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ప్రవేశిద్దాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వెలుగైన దేవ, ప్రభువా, నూతన ప్రవర్తన అనే జీవవాక్య భాగాన్ని ధ్యానించేటప్పుడు మీరే మా జీవితంలో ఎలాగూ మీ పరిశుద్ధ మార్గంలో, జీవములో, సత్యములో నడవాలని నీ నూతన ప్రవర్తన ద్వారా, నూతన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అవును ప్రభువా, మీరే మా నూతన స్వభావము, మీరే మా అందరి నిత్య జీవము యేసయ్య. ప్రభువా, న్యూ బిహేవియర్ అను అంశాన్ని ధ్యానించేటప్పుడు వాక్య భాగం ద్వారా మీరే మీ పరిశుద్ధ ఆత్మ నుండి, జ్ఞానం నుండి, శక్తి నుండి, పరలోకం నుండి దిగి వచ్చే వెలుగు ద్వారా మాతో మాట్లాడమని, ఇలాగ చేసి మనల్ని అందరినీ విశ్వాంత్యము వరకు మీ పిల్లల్ని నూతన ప్రవర్తన, మీ స్వభావం గల పిల్లలుగా మార్చమని, ఇలాగ చేసి సాతాన్ని, వాని అనుచరులని శాంతిదాయక దేవ, మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చితక తొక్కడానికి వాక్యమనే ఖడ్గాన్ని, విశ్వాసమనే ఆ డాలుని ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, జీవస్వరూపుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, ఈ సమయం మనం ధ్యానించబోయే అంశ భాగము నూతన ప్రవర్తన, న్యూ బిహేవియర్. ప్రియులారా, దీని వాక్య భాగాన్ని ధ్యానించే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. ఆలించబో వాక్యం మన హృదయంలో నూరంతలు ఫలించేటట్లు ఈ పాట మన అందరికీ సాయం చేయనుగాక. పాట ప్రియులారా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అవును, నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమెన్. నడిపిస్తాడు నా క్రీస్తుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన ఇచ్చి, చెయ్యి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా యేసుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. ప్రభు తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తొలగిపోయిన. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తొలగిపోయిన. తన చిత్తం నెరవేర్చుతాడు యేసయ్య, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. ప్రభు తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు మమ్ము చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. నడిపిస్తాడు నా యేసుడు, శ్రమలోనైనా మమ్ము విడువడు. ఆమేన్. అవును ప్రియులారా, ప్రభు నడిపిస్తాడు. ఆయన యందు విశ్వసించే ప్రతి ఒక్క కుమార్తెను, సేవకుని అడుగులు తడబడిన, అలసట పైబడినను చేయపెట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన ఇస్తాడు. ఎందుకనగా ఆయన ఆలోచనకర్త గనుక. అవును, అంధకారమే దారి మూసిన, నిందలే మనలను కృంగిదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు చేర్చుతాడు. అంధకారము ఆపలేదు, మరియు నిందలు యేసు ప్రభువు నందు విశ్వసించ పిల్లలను ఆపలేవు. అవును, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన ప్రభు మన యందు ప్రారంభించిన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, గమ్యం వరకు మనందరిని చేరుస్తాడు. అవును, కష్టాలు కొలిమి మరియు శోకాలు మనందరినీ ఆపలేవు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రభు రాజ్యాన్ని చాటుటకు. అవును ప్రియులారా, ఇలాగే మాకున్న కలిమి కరిగిపోయిన, మా యొక్క బలిమి తొలగిపోయిన ప్రభు తన చిత్తం నెరవేరుస్తాడు, గమ్యం వరకు మనందరినీ చేరుస్తాడు ప్రియులారా. అవును, అలాంటి బలమైన దేవుడు మనందరికీ ఉన్నారు పిల్లారా. దేవుని చిత్తాన్ని ఎరుగుదాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనను వాక్యానుసారంగా వెంబడించుదాం, వెలుగులో నడువుదాం ప్రియులారా. ఇలాంటి భాగ్యం ప్రభు మనందరికీ ఉనుగాక. ఈరోజు ఈ సమయం మనం ధ్యానించబోయే అంశం ప్రియులారా, నూతన ప్రవర్తన. అవును, న్యూ బిహేవియర్. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. ప్రాఫెట్ ఐజాయా చాప్టర్ 9 వర్స్ 2nd వర్డ్. ఇక్కడ చదివితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల ఆ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. అవును, ఇక్కడ చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూచుచున్నారు అనగా, ఆ వెలుగు అనగా తండ్రి ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. చీకటి అనగా పాపము, మరణము, సాతాను, ప్రియుల లోకాశలు. ఇలాగే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. ఆ యేసయ్య పుట్టిన రోజు కూడా
యెషయా ప్రవక్త రాసినాడు ప్రియులారా, మరణాంధకారం గల దేశమందు గొప్ప వెలిగెను. అవును ప్రియులారా, మరి చీకటిలో ఉన్న జనులకు అరుణోదయమాయను. అవును, ప్రభు వాక్యము శరీరాకారంగా వచ్చిన ప్రియులారా, మరియు ప్రభు ఆత్మ మనందరికీ దేవుని పిల్లలుగా అధికారం ఇచ్చాను. ఇలాగే చీకటిలో నడుచు జనులైన మనకు గొప్ప వెలుగు దేవుని వాక్యం ప్రియులారా. మరణ ఛాయ గల దేశ నివాసులైన మన మీద ఆ వెలుగు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకాశించింది. అవును, నూతన ప్రవర్తన మనల్ని వెలిగిస్తుంది ప్రియులారా. మరి జాన్ ఫస్ట్ లెటర్లో చూస్తాం ప్రియులారా, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చదివితే, జాన్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 వర్స్ 5th వర్డ్. ఇక్కడ చూస్తే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ప్రియులారా, శిష్యులు చెప్తున్నాడు, ఆప్త శిష్యుడు యోహాను, మేము ఆయన వలన విని ప్రకటించినది ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అవును, యేసుక్రీస్తు నమ్మే మనలో కూడా వెలుగు ఉండాలి ప్రియులారా. మరియు వెలుగు చీకటి ఎంత మాత్రం లేదు, మనలో కూడా నూతన ప్రవర్తన ఉండాలి. యేసుక్రీస్తుకు అవమానం తెచ్చే ప్రవర్తన మనలో ఉండకూడదు. అవును, యేసయ్య సద్గుణశీలుడు. అవును ప్రియులారా, కరుణ సంపన్నుడు, సర్వ సుగుణము గల దేవుడు ప్రియులారా. ఇలాగే మనము నూతన ప్రవర్తన, న్యూ బిహేవియర్ అనే అంశంలో ఇంకా లోతుగా ధ్యానిస్తే ప్రియులారా, మనము పుట్టిన బిడ్డ కొన్ని నెలల్లోనే పరిస్థితులకు అలవాటు పడతాడు. ఆ బిడ్డ ప్రతి వారి ప్రవర్తన గమనిస్తూ ఉంటాడు. క్రమేపీ వాళ్లను అనుకరించేందుకు ప్రయత్నిస్తాడు. అవును, పుట్టిన బిడ్డలు ఆడ కావచ్చు, మగది కావచ్చు. అవును ప్రియులారా, ఇలాగే దేవుడు ఇశ్రాయేలీయుల ప్రవర్తన పట్ల ఏమాత్రము ఆనందించలేదు గనుక క్రమశిక్షణ నిమిత్తము దేవుడు అనేక పాఠాలు బోధించాడు ఇశ్రాయేలులకు. అవును, అలాగే యేసు ప్రభువు కూడా ఆయన తన శిష్యులను విడిచి వెళ్ళిపోతే వారు ఎలా ప్రవర్తించాలో తెలియజేయడానికి 3.5 సంవత్సరాలు వారికి శిక్షణ ఇచ్చాడు. ఎన్నోసార్లు వారి కాఠిన్యతను బట్టి, మొండి వైఖరిని బట్టి ఆయన వారిని గద్దించాడు ప్రియులారా. వారి జీవితాలు సంపూర్తిగా మార్పు చెందు నిమిత్తం యేసుప్రభు వారికి మంచి శిక్షణ ఇచ్చాడు. అపోస్తల కార్యములో మనం చదివితే వారు యేసుక్రీస్తును వారి జీవితంలోనూ సేవలోనూ ఎంతగానో ప్రతిబింబింపజేశారు ప్రియులారా. అవును, ప్రజలంతా మనలను గమనిస్తున్నారు అని మనం ఆత్మీయ నేత్రాలతో, విశ్వాస నేత్రాలతో జీవించాలి ప్రియులారా. ప్రజలంతా మనలను గమనిస్తున్నారు. అవును, ఎంతోమంది క్రైస్తవేతరులు మాకు యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే ఇష్టమో లేదని విమర్శించడం నాకు మా అందరికీ తెలుసు. అవును, ఎందుకు? మన జీవితం ద్వారా యేసుప్రభుని ప్రకాశింపజేయడంలో మనం ఓడిపోతున్నాము. అవును, అంటే మనం బోధించే దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం అనే సత్యం. దేవుడు మా ప్రవర్తన ద్వారా సంతోషిస్తున్నాడని మాకెలా తెలుస్తుంది అని మనం వివేచించాలి ప్రియులారా. నేను ఆత్మఫలాన్ని ఫలిస్తున్నానా అని ధ్యానించాలి ప్రియులారా. గలతీ పత్రిక గలేషియన్ చాప్టర్ 5 వర్స్ 22nd వర్డ్. గలత్య పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతాం ప్రియులారా. దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటున్నావా అని నాకు నేనే ప్రశ్నించుకోవాలి. అవును, పౌలు తన ప్రవర్తన విషయమై విశ్వాసుల మందు ఒక మాదిరిని ఉంచాడు ప్రియులారా. మనందరిలో ఒక మాదిరి ఉంచాడు. ఏమంటే అదేమనగా, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అని తెస్సలోనిక మొదటి పత్రిక
2వ అధ్యాయంలో 10వ వచనంలో చదువుతున్నాం ప్రియులారా. 1 Thessalonians chapter 2 verse 10th word. అవును ప్రియులారా, ఇక్కడ చదువుతాం. సంపూర్ణ ప్రవర్తనకు యేసు ప్రభువే మంచి మాదిరిగా మనకు ఉన్నాడు ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులకు. గనుక పిల్లల చేష్టలు అన్నీ మనము మానివేయాలి. అవును, ఇలాగే మనము అనీతిగా ప్రవర్తించడం ఇవన్నీ ప్రక్కన పెట్టి వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి ప్రియులారా. ఇలాగే దురాలోచన విసర్జించాలి, అన్యజనుల స్వభావం విసర్జించాలి. యేసయ్య చెప్పినట్లు ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అనే కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమలో ఉన్న ఫలాన్ని, సర్వ గుణాలని మనం ధరించుకోవాలి ప్రియులారా. అప్పుడే నూతన ప్రవర్తన గలవారే, దేవుని ఆత్మ పొందిన వారే మనం ఉంటాం. అవును, ఇలాగే మనం జీవించడానికి ప్రభు మనందరికీ సాయం చేయనుగాక. ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 తండ్రి, నూతన ప్రవర్తన, న్యూ బిహేవియర్ అనే అంశాన్ని ధ్యానించుకున్నాం. ప్రభువా, నీవు మీ శిష్యులు యోహాను రాస్తాడు మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మేము ఆయన వలన విని నేర్చుకునేదేమనగా ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మేము కూడా వెలుగులో నడవాలి. ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. అవును ప్రభువా, మేము కూడా మా ప్రవర్తనలో మీ ద్వారా నేర్చుకున్న ప్రవర్తన, వెలుగు సంబంధమైన జీవితము, క్షమాపణ, సహించడం, ప్రేమించడం మరియు స్నేహితుల కోసం ప్రాణమిచ్చుట మరియు మనల్ని శత్రులో ఉన్నవారిని క్షమించుట, పీడించు వారిని మరియు శపించు వారిని ఆశీర్వదించుట, ఇలాగే మనం నూతన ప్రవర్తన గలవారి జీవించుటకు మీ పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానాన్ని, నియంత్రణని మా అందరికీ ఇవ్వమని, ఇలాగే ప్రభువా మీ నుండి దూరమైన స్వభావం గలవారే జీవించినాం. దానికోసం క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడైనా మేము మీ తట్టు సంపూర్ణంగా మనం తిరిగి వెలుగులో ఉన్నవారు ఎలాగ జీవిస్తారో అలాగే జీవించడానికి మీ సత్యాత్మని, కృపగల ఆత్మని, జ్ఞానాత్మని, దేవుని భయం పుట్టించే ఆత్మని మనందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు సర్వాధికారం గల నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, నూతన ప్రవర్తన, న్యూ బిహేవియర్ అనే ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానించినాం. మనందరూ చీకటిలో నడవక గొప్ప వెలుగైన యేసుక్రీస్తు ప్రవర్తన ధరించుకుందాం ప్రియులారా. మరణములో నడవక మరియు లోకస్తుల వలె జీవించక ప్రకాశమైన యేసుక్రీస్తు వాక్య ప్రకారం జీవించుదాం ప్రియులారా. అలాంటి బిహేవియర్, ప్రవర్తన తండ్రి తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, యేసు నామమనే గొప్ప నామంలో మనందరికీ ఊనుగాక ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు దేవుని వెలుగు మనందరినీ దైవ స్వభావంలో, ప్రవర్తనలో కడవరకు నడుచుటకు సహాయం, శక్తి, జ్ఞానం, విజయాస్తం, నిత్యజీవం ఇవ్వనుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు మా దేవుడు, శ్రమలోనైనా మమ్ము విడువడు. అడుగులు తడబడిన, అలసటిపై బడిన, చెయ్యి పట్టి వెన్ను